మనం కమ్యూనికేషనే చాలా దూరం అయిపోయింది, చాలా దూరం. ఇప్పుడు ఎవరు కూడా ఎప్పుడు కూడా కలవం. ఇక అప్పుడప్పుడు బాయ్స్ మేము కలవం, కానీ కలిసి ఎప్పుడు మీరు కలుసుకుంటారా కలవడం తెలియదు అది కూడా. కానీ ఇప్పుడైతే 25 years తర్వాత కలిసినాం. అందుకే ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ 6 months ప్లాన్ వేస్తున్నాం. 6 months తర్వాత ఫ్యామిలీలతోనే మీ ఫ్యామిలీ అంతా ఫ్యామిలీలతోనే కలుస్తాము. ఇక్కడ కాదు ఎక్కడైనా సరే, సంగారెడ్డి అయితే సంగారెడ్డి, లేకపోతే మన అందరికీ దగ్గరలో మంచిగా ఈజీగా అందరు రీచ్ అయ్యే విధంగా. ఇప్పుడు ఏంటంటే కొంతమంది కొంచెం టైం ఎక్కువైపోయింది, వెళ్ళడానికి సిద్ధం ఉన్నారు, ఇబ్బంది ఎవరికైనా ఇబ్బంది ఉంటుంది. అదే ఫ్యామిలీ ఎంబడి వస్తే అంత ఇబ్బంది ఉంటుంది, అవునా కదా? అందుకు అనుకుంటున్నాం. ఇక మీరు కూడా ఆలోచించండి, మీ అభిప్రాయం కూడా పెట్టండి. ఎందుకంటే 6 months తర్వాత అనుకుంటున్నాం కాబట్టి మీరు కూడా ఒక ఆలోచించండి, వీలవుతుందా వీలు కాదా, మీకు వీలైన టైం ఏంది ఆ టైం చెప్పండి, పెడతాం. ఒకసారి డేట్ ఫిక్స్ అయిపోయిందంటే ఫిక్స్ అంతే అంటే చేద్దాం. కానీ ప్లాన్గా ఈరోజు ఏదైతే ప్రోగ్రామ్ జరిగిందో కరెక్ట్ ప్లాన్గా చేయలేము. ఫస్ట్ ఇది చేయాలి, తర్వాత అది ఏం చేయలేము. చేసినాం అంతే. ఇక ఆనందంలో ఏంటనేది ఇప్పుడు మనం అందరం 25 సంవత్సరాల తర్వాత కలుస్తున్నాం కాబట్టి ఆ ఆనందము మన హైమంతో కనిపించింది. ఆ ఆనందంలో వాళ్ళ పిల్లల పేరు కూడా మర్చిపోయింది. నిజంగా ఎవరైనా ఏ పేరైనా పిల్లల పేరు మర్చిపోతారా? కానీ హైమంత్ మర్చిపోయింది. ఎందుకు? అందరు చూసి ఇలా ఆనందంలో అంతే గుర్తున్నది. ఒకవేళ ఫ్యామిలీ పిల్లలు భార్య పిల్లలు అదే ఆలోచన ఉంటే ఇక్కడ ఇంతసేపు పుట్టకుండా ఎవరు కూడా, అవునా కదా? కానీ ఎప్పుడు అయినా సరే ఇక ఇట్లా పిల్లల పేర్లు మర్చిపోయారని చూస్తుంటే అందరూ అరే నవ్వుకుంటారేమో, కానీ అది ఆనందంలో మర్చిపోయాడు. నిజంగా వాస్తవానికి మర్చిపోలేడు. అది ఆనందం మన అందరికీ ఒక దగ్గర చూసి అతనికి అంత ఆనందం. ఓకే, అతనికే కాదు మనందరికీ ఆనందమే ఉన్నది. ఆ ఆనందం ఉన్నది అందరితో షేర్ చేసుకోవాలి. మనం కలుస్తున్నాం అనే ఉద్దేశంతోనే అందరం ఇబ్బంది అయినా అంత దూరం నుంచి ఇక్కడ వచ్చినాం. ఓకే, మరొకసారి పేరున ఎవరైతే ఇక్కడ పిల్లగానే వచ్చి ప్రోగ్రాన్ని సక్సెస్ చేసిన అందరికీ పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ జీ. ఓకే, థ్యాంక్ యూ. ఆలోచించండి, మరి ఆఫ్టర్ 6 months మళ్ళీ చేసుకుందామా మీ ఫ్యామిలీ? ఓకేనా? ఆలోచించి చెప్పండి. ఇప్పుడే చేసేపాల్సిన అవసరం లేదు. ఇక ఎవరికైనా చదివేటప్పుడు ఉన్నటువంటి ఆలోచనలు అంటే ఆ రోజులు ఎవరికైనా గుర్తున్నాయా? మనం ఏం చేస్తున్నాం, మనం ఇంట్రొడ్యూషన్ చేస్తున్నాం, నేను ఏం చేస్తున్నా అంటే నేను ఇంపార్టెంట్ ఒక విషయం చెప్పలేదు మీకు, మర్చిపోయినా. చెప్పు, ఒక విషయం చెప్పడము మర్చిపోయినా. దానికి 3 కారణాలు ఉన్నాయట. చెప్పకపోవడానికి 3 కారణాలు. మొదటి కారణం చెప్పాలవుతా ఫ్రెండ్స్, చెప్పాలవుతా చెప్పాలా? 3 కారణాలు. నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయినాను కదా, దానికి చెప్పకపోవడానికి 3 కారణాలు. మొదటి కారణం మర్చిపోయినా. రెండో కారణం గుర్తుకొస్తలేదు. మూడో కారణం సంతోషం. మూడో కారణం తర్వాత ఇస్తా. పాడబెట్టాలి, స్టెప్ చేసాం. డ్యాన్స్ నేను డ్యాన్స్ ఉంటుందా? డ్యాన్స్ అంటే పాడబెట్టాలి, నువ్వు ఉండాలి. ఒకసారి మనం అందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో తీసుకుందాం. ఎందుకంటే వాళ్ళు కూడా మిస్ అయ్యారు. మనం అందరం కలిసి ఒక కష్టం అనగా డ్యాన్స్ ఒకరిద్దరు చేసుకుంటారు అందరూ. సరేనా? ఒక జస్ట్ 2 minutes సెట్ చేసేద్దాం, కూర్చొని గ్రూప్ ఫోటో తీసుకుందాం. मेरे बन की और न होनी वे बन की और न होनी वे बन की
1 go ready yes ready యా వెయిట్ యా 3 to 1 go అంటే అందరూ ఒకసారి పని చేయండి ఇట్లా యా ఓకే రెడీ ముందుకు సౌండ్ మ్యాన్ కాదు ముందుకు పని చేయాలి ఇట్లా హ్యాపీ బర్త్డేలు మళ్ళీ మళ్ళీ చేసుకోక శుభాకాంక్షలందజేయవా మిత్రమా ఆపలేని స్వేచ్ఛ ఉంది అందినంత ఛాన్స్ ఉంది అందుకోర పుత్ర రత్నమా నేస్తమా జీవితానికే అర్థం ప్రేమని మరిచిపోదు మా యవ్వనమే ప్రేమ అన్నదే సర్వం కాదని చాటుతుంది మా అనుభవమే చిలిపి వయసు వరస తమకు తెలియదా హ్యాపీ 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 బర్త్డేలు మళ్ళీ మళ్ళీ చేసుకోక శుభాకాంక్షలందజేయవా మిత్రమా తెలియకడుగుతున్నాలే కంప్యూటరేమంటోంది పాఠమెంత అవుతున్నా ఫలితం ఏమైంది బోధపడని కంప్యూటర్ బదులన్నదే లేదండి విసుగురాని నా మనసే ఎదురే చూస్తోంది ప్రేమ కథలు ఎప్పుడైనా ఒకటే బ్రాండ్ ఆచితూచి ముందుకెళ్ళు ఓ మై ఫ్రెండ్ అప్ టు డేట్ ట్రెండ్ మాది టోటల్ చేంజ్ పాత నీతులు ఇంకా మాకు నో ఎక్స్చేంజ్ ఫ్రెండ్ లాంటి పెద్దవాడి అనుభవాల సారమే శాసనాలు కావు నీకు సలహాలు మాత్రమే కలను బదలి ఇలను తెలిసి నడుచుకో హ్యాపీ 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 బర్త్డేలు మళ్ళీ మళ్ళీ చేసుకోక శుభాకాంక్షలందజేయవా మిత్రమా పాని బమప గమప 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 గమపని నిస నిసగా నిస నిసగా నిస నిస పని పని మప నిసగా మ్యూజిక్ మ్యాజిక్ మజా కాదు ఛాలెంజ్ నింగిలోని చుక్కలనే చిటికేసి రమ్మనలేమా తలచుకుంటే ఏమైనా ఎదురే లేదనమా నేల విడిచి సామైతే టైం వేస్ట్ రాయి ధీమా ముందు వెనక గమనిస్తే విజయం నీది సుమా రోజన బుర్రమ్మంటున్న రోజు కదా తాకకుండా ఊరుకుంటే తప్పు కదా నవ్వు కింద పొంచి ఉన్న ముళ్ళు కదా చూడకుండా చెయ్యి వేస్తే ముప్పు కదా ముళ్ళు చూసి ఆగిపోతే పువ్వులింక దక్కునా లక్ష్యమందకుండా లైఫ్ అర్థం ఇంక ఉండునా ఎగువ గెలుపు గెలుపు మనకి దొరకదా హ్యాపీ హ్యాపీ బర్త్డేలు మళ్ళీ మళ్ళీ చేసుకోగా శుభాకాంక్షలందజేయమా మిత్రమా ఆపలేని స్వేచ్ఛ ఉంది అందినంత ఛాన్స్ ఉంది అందుకోర పుత్ర రత్నమా నేస్తమా జీవితానికే అర్థం ప్రేమని మరిచిపోదు మా యవ్వనమే ప్రేమ అన్నదే సర్వం కాదని చాటుతుంది మా అనుభవమే చిలిపి వయసు వరస తమకు తెలియదా హ్యాపీ